హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో మస్ట్ అండ్ షుడ్ గురించి తెలుసుకుందాం. మస్ట్ను, షుడ్ను రెండు పదాలను అండ్ అనే కంజంక్షన్తో కలుపుతున్నాం. అండ్ అనే కంజంక్షన్తో రెండు పదాలను అంటే మస్ట్ను, షుడ్ను కలిపినప్పుడు దీని మీనింగ్ ఏమవుతుంది అనేది తెలుసుకుందాం. మస్ట్ అండ్ షుడ్కు తెలుగు మీనింగ్, మనం ఏదైనా పనిని తప్పనిసరిగా, అంటే మస్ట్ అంటే ఏమిటి మీనింగు? ఆజ్ఞాపన కదా. షుడ్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? చేసి ఉండాలి, ఫ్యూచర్లో పాస్ట్ గురించి. షుడ్కు ఫ్యూచర్ ఫామ్ ఏమవుతుంది? షెల్ అవుతుంది కదా. షెల్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? చేయాలి అని అవుతుంది కదా. ఈ చెయ్యాలి ఈ షెల్కు ఫ్యూచర్లో పాస్ట్ వర్బ్ ఏమవుతుంది? చేసి ఉండాలి అవుతుంది, షుడ్ అవుతుంది కదా. షెల్కు ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ ఏమవుతుంది? షుడ్ అవుతుంది. షుడ్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? చేసేసి ఉండాలి, ఆల్రెడీ ఫ్యూచర్లో ఆ పని చేసేసి ఉండాలి అని మీనింగ్ అవుతుంది కదా. అంటే ఫ్యూచర్లోనే జరుగుతుంది, ఫ్యూచర్లో జరిగినా కూడా ఫ్యూచర్లోనే మళ్ళీ పాస్ట్ గురించి చెప్పాలి అన్నప్పుడు ఈ షుడ్ని ఉపయోగిస్తారు. ఈ షుడ్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? చేసి ఉండాలి అని అవుతుంది. మస్ట్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఆజ్ఞాపన, ఆజ్ఞాపించడం, ఆర్డర్ వేయడాన్ని ఈ మస్ట్ అని అంటారు కదా. ఈ మస్ట్ అండ్ షుడ్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది అంటే, ఒక పక్కన ఆజ్ఞాపన, ఇంకో పక్కన ఆ పని చేసేసి ఉండాలి. నువ్వు ఆర్డర్ వేసేసి అందులోనూ ఆ పని పూర్తి చేసి ఉండాలి అని ఈ మస్ట్ అండ్ షుడ్కు అర్థం అన్నమాట. మనం ఏదైనా పనిని తప్పనిసరిగా అని చెప్పడానికి వాడాలన్నమాట. అంటే తప్పనిసరిగా నువ్వు చేసేసి ఉండాలి. నేను ఇప్పుడు ఆర్డర్ వేస్తున్నాను, ఆర్డర్ వేసిన తర్వాత ఆ పని నువ్వు పూర్తి చేసేసి ఉండాలి కదా. ఆర్డర్ వేసిన తర్వాత ఊరికే వదిలేయం కదా దాన్ని, ఆ పని పూర్తి చేయాలని ఆర్డర్ వేసేది. సో ఆ పని పూర్తి చేసేసి ఉండాలి ఆజ్ఞాపించిన తర్వాత అని ఈ మస్ట్ అండ్ షుడ్కు తెలుగు మీనింగ్ అవుతుంది. ఇప్పుడు ఈ మస్ట్ అండ్ షుడ్కు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. యూ మస్ట్ అండ్ షుడ్ డూ యువర్ హోంవర్క్. నీవు నీ హోంవర్క్ను తప్పనిసరిగా చేసేసి ఉండాలి. ఖచ్చితంగా నువ్వు నీ హోంవర్క్ని చేసేసి ఉండాలి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. అంటే ఫ్యూచర్లో పాస్ట్ గురించి చెప్పడం అన్నమాట. అంటే ఆర్డర్ వేసిన తర్వాత ఆ పని పూర్తి చేసి ఉండాలి అని చెప్పడానికి ఈ మస్ట్ అండ్ షుడ్ను వాడతారు. ఈ మస్ట్ అండ్ షుడ్ పక్కన కంపల్సరీగా ఓన్లీ V1 వర్బ్, కంపల్సరీగా V1 వర్బ్ను మాత్రమే యూజ్ చేయాలి. V2 యూజ్ చేయకూడదు, V3 యూజ్ చేయకూడదు, ఏవి యూజ్ చేయకూడదు. ఈ మస్ట్ అండ్ షుడ్ పక్కన ఓన్లీ V1 వర్బ్ మాత్రమే ఉండాలి. సబ్జెక్ట్ ప్లస్ మస్ట్ అండ్ షుడ్ ప్లస్ V1 వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇది ఈ మస్ట్ అండ్ షుడ్కు ఫార్ములా. సబ్జెక్ట్ ప్లస్ మస్ట్ అండ్ షుడ్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అర్థమైందా లెర్నర్స్? యూకు తెలుగు మీనింగ్స్ ఏమవుతాయి? సెకండ్ పర్సన్ సింగులర్గా యూను తీసుకున్నప్పుడు యూకు తెలుగు మీనింగ్ నీవు అవుతుంది కదా. నీవు నీ హోంవర్క్ను చేసేసి ఉండాలి, పూర్తి చేసేసి ఉండాలి. డూకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? చేసి, అంటే ఏదైనా పని చేయడం అనమాట కదా. సో ఈ మస్ట్ అండ్ షుడ్ డూకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? కంపల్సరీగా చేసేసి, పూర్తి చేసేసి ఉండాలి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. యు అనేది సెకండ్ పర్సన్ సింగులర్ అవుతుంది. మస్ట్ అండ్ షుడ్ అనేది ఇక్కడ ఫ్యూచర్లో పాస్ట్ ఫామ్ అవుతుంది. డూ అనేది ఇక్కడ ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. యువర్ హోంవర్క్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అదే ఇక్కడ సబ్జెక్ట్ సెకండ్ పర్సన్ ప్లూరల్గా తీసుకున్నప్పుడు యూకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? మీరు అని అవుతుంది. మీరు మీ హోంవర్క్ను కంపల్సరీగా, ఖచ్చితంగా పూర్తి చేసేసి ఉండాలి అని ఈ వాక్యం యొక్క తెలుగు మీనింగ్. యు అనేది సబ్జెక్ట్ అవుతుంది. మస్ట్ అండ్ షుడ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ వర్బ్ అవుతుంది, ఫ్యూచర్ పాస్ట్ ఫామ్ అవుతుంది. ఇక్కడ డూ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. యువర్ హోంవర్క్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఐ మస్ట్ అండ్ షుడ్ గో టు మార్కెట్. నేను
మార్కెట్కు. గోకు మీనింగ్ ఏమవుతుంది? వెళ్ళు అని అవుతుంది కదా. మస్ట్ అండ్ షుడ్ గోకు తెలుగు మీనింగ్ ఏమవుతుందంటే ఖచ్చితంగా వెళ్ళి ఉండాలి. నువ్వు మార్కెట్కు ఖచ్చితంగా వెళ్ళి ఉండాలి, వెళ్ళేసి ఉండాలి అని ఈ మస్ట్ అండ్ షుడ్ గోకు అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. మస్ట్ అండ్ షుడ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ ఫామ్ అవుతుంది. గో అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. టు మార్కెట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. వి మస్ట్ అండ్ షుడ్ వాచ్ న్యూ మూవీ టుమారో. రేపు మేము కొత్త సినిమాను ఖచ్చితంగా చూసేసి ఉండాలి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. ఈ వాక్యాలన్నీ చెప్పేది ఫ్యూచర్లోనే కదా. సో ఫ్యూచర్ టైమింగ్స్ను వాడండి. ఫ్యూచర్ వాక్యాలకు ఫ్యూచర్ టైమింగ్స్ను వాడండి. రేపు మేము కొత్త సినిమాను ఖచ్చితంగా చూసేసి ఉండాలి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. వి అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. మస్ట్ అండ్ షుడ్ అనేది ఇక్కడ ఫ్యూచర్ పాస్ట్ ఫామ్ అవుతుంది. వాచ్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. న్యూ మూవీ టుమారో అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. టుమారో అనేది ఫ్యూచర్ టైమింగ్ను తెలుపుతుంది. యూ మస్ట్ అండ్ షుడ్ క్లీన్ టేబుల్ ఆఫ్టర్ దట్ ప్లేట్స్ ఆల్సో. నీవు ఆ ప్లేట్స్ తర్వాత, అంటే మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ టేబుల్ పైన ఆల్రెడీ ప్లేట్స్ ఉన్నాయనుకోండి, ఆ ప్లేట్స్ని తీసేసి క్లీన్ చెయ్యి అని అంటుంటారు కదా. అలాంటి సందర్భంలో ఈ వాక్యం యూజ్ అవుతుంది. నీవు ఆ ప్లేట్స్ తర్వాత టేబుల్ని ఖచ్చితంగా క్లీన్ చేసేసి ఉండాలి, ఖచ్చితంగా క్లీన్ చేసేసి ఉండాలి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. యు అనేది సబ్జెక్ట్ అవుతుంది, సెకండ్ పర్సన్ సింగులర్ లేదా సెకండ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. మస్ట్ అండ్ షుడ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ ఫామ్ను తెలుపుతుంది. క్లీన్ అనేది ఇక్కడ ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. టేబుల్ ఆఫ్టర్ దట్ ప్లేట్స్ ఆల్సో అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. వి మస్ట్ అండ్ షుడ్ గో బై ట్రైన్ టు ఢిల్లీ. మేము ఢిల్లీకి ట్రైన్ చేత, బై ట్రైన్ అంటే ట్రైన్ చేత ఖచ్చితంగా వెళ్ళేసి ఉండాలి. అంటే ట్రైన్ చేత మేము ఢిల్లీకి ఖచ్చితంగా వెళ్ళి ఉండాలి, వెళ్ళేసి ఉండాలి, వెళ్ళి ఉండాలి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. మేము ఢిల్లీకి ట్రైన్ చేత ఖచ్చితంగా వెళ్ళి ఉండాలి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. వి అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. మస్ట్ అండ్ షుడ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ ఫామ్ను తెలుపుతుంది. గో అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. బై ట్రైన్ టు ఢిల్లీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. యువర్ డాగ్ మస్ట్ అండ్ షుడ్ బీ ఇన్ హోమ్. మీ కుక్క ఇంటిలో. బీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉండు కదా. మస్ట్ అండ్ షుడ్ బీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది అంటే ఖచ్చితంగా ఉండి ఉండాలి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. మీ కుక్క ఇంటిలో ఖచ్చితంగా ఉండి ఉండాలి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. యువర్ డాగ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. మస్ట్ అండ్ షుడ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ ఫామ్ అవుతుంది. బి అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. ఇన్ హోమ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఐ మస్ట్ అండ్ షుడ్ కంప్లీట్ మై ప్రాజెక్ట్ విత్ ఇన్ 3 days. నేను 3 రోజుల లోపల నా ప్రాజెక్టును ఖచ్చితంగా కంప్లీట్ చేసేసి ఉండాలి. కంప్లీట్ చేసేసి ఉండాలి అంటే నాకు నేనే ఆజ్ఞాపించుకుంటున్నాను. ఏమని? ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసేసి ఉండాలి, పూర్తి చేసేసి ఉండాలి అని. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. మస్ట్ అండ్ షుడ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ ఫామ్ అవుతుంది. కంప్లీట్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. మై ప్రాజెక్ట్ విత్ ఇన్ 3 days అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. హీ మస్ట్ అండ్ షుడ్ బై న్యూ క్లోత్స్ ఫర్ యూ. అతడు నీ కోసం కొత్త బట్టలను ఖచ్చితంగా కొని ఉండాలి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. అతను నీ కోసం కొత్త బట్టలను కంపల్సరిగా ఖచ్చితంగా కొని ఉండి తీరాలి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. మస్ట్ అండ్ షుడ్ అనేది ఇక్కడ ఫ్యూచర్ పాస్ట్ ఫామ్ అవుతుంది. బై అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. నీ క్లోత్స్ ఫర్ యూ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. కళ్యాణి మస్ట్ అండ్ షుడ్ గో టు అమెరికా. కళ్యాణి అమెరికాకు ఖచ్చితంగా వెళ్ళి ఉండాలి
అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. కళ్యాణి అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. మస్ట్ అండ్ షుడ్ అనేది ఫ్యూచర్ పాస్ట్ ఫామ్ అవుతుంది. గో అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. టు అమెరికా అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. కళ్యాణి అనే ఆమె అమెరికాకు ఖచ్చితంగా వెళ్ళి ఉండాలి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఈ విధంగా మీకు నచ్చిన పనులు ఆజ్ఞాపనగా అండ్ పూర్తి చేసి ఉండాలి అని చెప్పడానికి వాడండి. అంటే ఈ మస్ట్ అండ్ షుడ్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఆజ్ఞాపన. అంటే ఆజ్ఞాపించి ఆ పని పూర్తి చేసి ఉండాలి అని చెప్పాలన్నప్పుడు ఈ మస్ట్ అండ్ షుడ్ను ఉపయోగించండి. ఈ మస్ట్ అండ్ షుడ్ పక్కన కంపల్సరిగా V1 వర్బ్ మాత్రమే యూజ్ చేయాలి. అర్థమైందా లెర్నర్స్? మస్ట్ అండ్ షుడ్ అనేది అంతా ఒకటే పదమే. అంతా ఒకటే పదం కింద మీరు లెక్క తీసుకోండి. ఇవి 2 పదాలు అని లెక్కలోకి తీసుకోకండి. మస్ట్ అండ్ షుడ్ అనేది అంతా ఒక పదమే. ఇక్కడ ఈ మస్ట్ అండ్ షుడ్ పక్కన కంపల్సరిగా ప్రెజెంట్ వర్బ్ V1 మాత్రమే ఉండాలి. ఈ సబ్జెక్టు ఆబ్జెక్ట్ ఏదైనా ఉండొచ్చు. ఏ సబ్జెక్ట్కైనా మస్ట్ అండ్ షుడ్ను ఉపయోగించవచ్చును. అర్థమైందా లెర్నర్స్? ఈ మస్ట్ అండ్ షుడ్ని ఉపయోగించేది ఫ్యూచర్లో, అందులోనూ ఫ్యూచర్లో ఆ పని పూర్తి చేసి ఉండాలి అని చెప్పడానికి ఈ మస్ట్ అండ్ షుడ్ని ఉపయోగిస్తారు. అంటే ఆర్డర్ వేసినట్టు, ఆర్డర్ వేసి మళ్ళీ అందులో ఆ పని పూర్తి చేసేసి ఉండాలి అని చెప్పడానికి ఈ మస్ట్ అండ్ షుడ్ని ఉపయోగిస్తారు. అర్థమైందా లెర్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లెర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.